ఈ ఒంటరితనం అనేది అనుభవిస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నప్పుడు మనకి సరదాగా గడిచిపోతుంది. ఆ ఇబ్బంది ఏమిటో అనుభవించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. బేసికలీ ఐఎమ్ ఏ డైవర్సీ. ఓకే. 30 ఏళ్ళకి 3 పిల్లలతో బయటపడ్డాను. అప్పటికి నా క్వాలిఫికేషన్ 10th క్లాస్ కూడా లేదు, 9th క్లాసే. ఆ క్వాలిఫికేషన్తో నేను ఏం ఉద్యోగం చేసుకోగలను, ఏం పిల్లల్ని పోషించగలను, ఎలా బయటికి రావాలి, అసలు బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలి. అలాంటప్పుడు నాకు ధైర్యం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది నా పేరెంట్స్. వాళ్ళు వాళ్ళ దగ్గరికి పిలిచారు, నేను వాళ్ళ దగ్గర ఉన్నాను. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే, కోర్టులో పనిచేసేవారు ఆయన. నాకు ఏదో ఒక టైపిస్ట్ ఉద్యోగం, చిన్న ఉద్యోగం ఇస్తే నేను చేసుకుంటాను అన్న. ఆయన ఏమన్నారంటే, అలాంటి చిన్న ఉద్యోగంతో నేను ఉద్యోగం చేస్తూ నువ్వు అక్కడ చిన్న ఉద్యోగం చేస్తుంటే నేను చూడలేను. నువ్వు చదువుకో, నేను ఎంతవరకైనా చదివిస్తాను. నువ్వు చదువుకో, హాయిగా ఉద్యోగం చేసుకో. నీ పిల్లల బాధ్యత నాది. నీ పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, అన్ని బాధ్యతలు నేను తీసుకుంటాను. నీ జరిగిన నష్టాన్ని ఏ రకంగా నేను కాంపెన్సేట్ చేయగలుగుతా అంటే వాళ్ళు చేసిన పెళ్ళే కదా, దానివల్ల నువ్వు నష్టపోయావు కాబట్టి నీ పిల్లల బాధ్యత నేను తీసుకుంటాను, నువ్వు చదువుకో, హ్యాపీగా ఉద్యోగం చేసుకో అన్నారు. అప్పుడు ఎప్పుడో ఆపేసిన చదువుని, 14 ఏళ్ల వయసులో ఆపేసిన చదువుని 30 ఏళ్ళు వచ్చాక మళ్ళీ మొదలుపెట్టి, మీరు 30 ఏళ్ళ ఏజ్లో మళ్ళీ చదువు మొదలుపెట్టాను. ప్రైవేట్గా బీకామ్ కట్టాను. అప్పట్లో కరెస్పాండెన్స్ కోర్స్ అని ఉండేది, ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు ఉన్నట్టే కరెస్పాండెన్స్ కోర్స్ ఉండేది. అందులో బీకామ్ చదివాను. బీఈడీ కాలేజ్ ఉంది, బీఈడీ కాలేజీలోనే చదవాలి, బీఈడీ కాలేజీలో చదివాను. మళ్ళీ ఎంఏ ప్రైవేట్గా చదివాను, ఎంఈడీ కాలేజీలో చదివాను, ఎంఏ ఎంఈడీ. ప్రస్తుతానికి నా క్వాలిఫికేషన్ ఎంఏ ఎంఈడీ.